ఏంటి మీ ప్రీవియస్‌గా ఎవరి దగ్గర చేసేవాళ్ళు? విఐ ఆనంద్ గారి దగ్గర చేశాం. ఓకే. అండ్ ఫణీంద్ర నరశెట్టి గారి దగ్గర చేశాం. హ్మ్. సో, వాళ్ళు థ్రిల్లర్ డైరెక్టర్స్ కాబట్టి అదే ఎలిమెంట్‌తో సబ్జెక్ట్ రెడీ చేసుకున్నావా? ఏంటి లేదండి, అసలు? అంటే నేను ఫిల్మ్ ఇండస్ట్రీకి రావడానికి ముందే నా ఫేవరెట్ జోనర్ వాజ్ థ్రిల్లర్ ఓకే. ఫస్ట్ నుంచి. హ్మ్. థ్రిల్లర్స్ అండ్ టైమ్ ట్రావెల్స్ అంటే నాకు చాలా బాగా ఇష్టం. అంటే కథలో ఏదైనా సంథింగ్ ఎక్సైటింగ్ జరగాలి. ఓకే. అలాంటి కథలంటే నాకు చాలా ఇష్టం. హ్మ్. సో, ఈ సబ్జెక్ట్ రెడీ చేసుకున్న తర్వాత అంటే పర్టిక్యులర్‌గా ఎవరినన్నా దృష్టిలో పెట్టుకొని చేసావా? లేదంటే రెడీ అయిన తర్వాత ఇమ్మీడియేట్‌గా సుమంత్‌కి చెప్పావా? లేదంటే వేరే ఆర్టిస్ట్‌ల దగ్గరికి ఏమన్నా ఎళ్ళావా? అసలేంటి? చెప్పొచ్చో లేదో, నేను చాలా మంది దగ్గరికి వెళ్ళానండి. ఓహ్! అంటే ఈ ఈ కథకి సూట్ అయ్యే యాక్టర్స్ కానీ, ఈ ఈ కథ ఇక్కడ చెప్తే ఓకే అవుతదేమో, వాళ్ళ సెన్సిబిలిటీస్ మనం ఎంతో కొంత గెస్ చేసి వీళ్ళకి చెప్తే బాగుంటుందేమో అనుకున్న మాక్సిమం అన్ని డోర్స్ నేను నాక్ చేశా. హ్మ్. కాకపోతే కొంతమంది విని బాగుందని వదిలేశారు, కొంతమందిని నేను వదిలేసా. హ్మ్. కానీ సుమన్ సార్ నన్ను వదలలేదు, నేను కూడా సార్ని వదలలేదు. హ్మ్. అట్లా అది జరిగింది. ఓకే. అంటే నువ్వు వదిలేయడానికి రీజన్ ఏంటి? టైం. అంటే వాళ్ళంటే ఓకే. అప్‌కమింగ్ డైరెక్టర్ అనే ఒక ఇది ఉంటుంది. బట్ అవతల వాళ్ళు ఓకే చేసిన తర్వాత కూడా ఒక అప్‌కమింగ్ డైరెక్టర్ అయ్యుండి నువ్వు వదిలేయటం అంటే అది కొంచెం ఇదే గదా! అంటే ఒకటి టైం అండి. అంటే అంటే నేను ఎంత టైం ఇవ్వాలి అనే దాని మీద అంటే నాకు ఎక్కువ టైం లేదు. హ్మ్. ఇంట్లో ఏదో ఒకటి చెప్పొస్తాం కదా! ఈ ఇయర్‌లో అవుతాం, ఈ ఇయర్‌లో అవుతాం అనేది. సో, నాకు ఆ కౌంట్‌డౌన్ స్టార్ట్ అవుతుంది. సో, హ్మ్. నాకు ఫాస్ట్‌గా అవ్వడం కూడా ఇంపార్టెంట్. అట్ హ్మ్. ద సేమ్ టైమ్ మంచిగా కూడా అవ్వాలి. హ్మ్. సో, సింగిల్ సిట్టింగ్‌లో సుమంత్ ఓకే చెప్పగానే హ్మ్. నీకనిపించిందేంటి? అంటే అప్పటికి హమ్మయ్య! ప్రొడ్యూసర్స్ లేరు. హ్మ్. ఓన్లీ అంటే నువ్వు ప్రొడ్యూసర్‌తో వెళ్ళలేదు గదా! హ్మ్. యాక్చువల్‌గా సుమంత్ గారి దగ్గరికి. హ్మ్. అవునవును. సో, తను తర్వాత ఈటీవీ వాళ్ళకి సజెస్ట్ చేశాడు. హ్మ్. హ్మ్. సో, అప్పుడు ఒక ఒక ప్రాజెక్ట్‌కి ఒక రూపం అనేది అప్పుడొచ్చింది. హ్మ్. అవును సార్. అంటే సినిమా, అంటే ఒక డెబ్యూ డైరెక్టర్‌కి పర్టిక్యులర్‌గా సినిమా ఓకే అవ్వడానికి 2 చాలా ఇంపార్టెంట్. కథని బాగా నమ్మే యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్. నాకు అక్కడ 50% అయిపోయింది. ఓకే. సో, నాకక్కడ చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది. ఓకే, ఇది ముందుకెళ్ళిపోతదని. హ్మ్.